ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. జూన్ 30. దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11:22. రక్షణ సిద్ధాంతమునకు విశ్వాసమున్నది ప్రధానమైన ప్రాముఖ్యమైన పునాది వంటిది. దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండవలెను. ప్రతి విషయములో విశ్వాసము అవసరమై ఉన్నది. ప్రార్థనకు విశ్వాసము కావలెను. ఆయన జీవము పొందుటకు విశ్వాసము కావలెను. లేని ఎడల మనమేమి చేసినను అది వ్యర్థమగును. అందువలననే ప్రభు అనేక సందర్భములలో రోగులతో విశ్వాసముంచుడి అని పలికెను. లూకాసు వార్త 7:50, 8:48, 17:19, 18:42. మత్తయి సువార్త 9:2 పక్షవాయువు గల వారిని మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి ప్రభు అతనిని స్వస్థపరచును. విశ్వాసము ద్వారానే మనము అదృశ్యమైన వాటిని అర్థం చేసుకొనగలము. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ పత్రిక 11:1. మనకు కనబడని నిజమైన వాటిని కనబడు వాటి ద్వారా మనము అర్థం చేసుకొనలేము. మనమెంత తెలివైన వారమైనను అవి మనకు మర్మముగానే ఉండును. కానీ విశ్వాసము ద్వారా పరలోక మర్మములను కనబడని వాటిని అర్థం చేసుకొనగలము. విశ్వాసము ద్వారా మన ప్రార్థనలకు జవాబు పొంది ఆయన శక్తిని అనుభవించి మనము ప్రభువునకు విధేయులమై ఆయనను వెంబడించుచున్నాము. మన ఆత్మీయ జీవితము విశ్వాసము ద్వారానే జీవించుచున్నాము. విశ్వాసము ద్వారా సాతానుని బంధించగలము. దేవుని వాగ్దానములను పొందగలము. నిత్య జీవమును పొందగలము. అందువలననే పశ్చాత్తాపము విశ్వాసము కలిసి ఉండును. విశ్వాసము లేని వారు ఆత్మీయముగా ఎదగలేరు. అనేక మంది బోధకులకు విశ్వాసము లేదు. వారు పెద్ద కూడికలను దండయాత్రలను కలిగి ఉండినను డబ్బు అవసరమైనప్పుడు అడుక్కొనుటకు ప్రారంభించుదురు. అక్కడే వారు తప్పు చేయుచున్నారు. డబ్బు సంపాదించుటకు వారికి అనేక ప్రణాళికలు పద్ధతులు ఉండును. సువార్త దండయాత్రలు కలిగి ఉండవలనని కోరిన ఎడల వారు ఉత్తరములు వ్రాయ మొదలు పెట్టుదురు. అనేక నెలల నుండి డబ్బు కొరకు సూచనలు ఇచ్చువారుగా నుందురు. అది విశ్వాసము కాదు. ప్రభునందు సజీవమైన బలమైన విశ్వాసము కలిగి ఉండిన ఎడల మనము సంపూర్ణ సమాధానమును అనుభవించుదుము. మన అక్కరలన్నీ తీర్చబడును. కావున ప్రార్థనా జీవితమునకు బైబిలు పఠనమునకు ఏ విధమైన సేవకైనను విశ్వాసమున్నది ప్రధానమైన ప్రాముఖ్యమైన నియమమని మనము చూడగలము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.